ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాము. పుట్నాల పప్పులు దూరగా వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. నేను తినే కారం బట్టి తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొంచెమే ఒక అర స్పూన్ ఇలా వేసుకున్నాము. వేగినాయి కదా. కొద్దిగా కరివేపాకు, పచ్చి కొబ్బరి ఒక గిన్నె, కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. ఒక చిన్న సన్ని ఒక పిచ్చ. ఈ మాత్రం వేగితే చాలు. ఈ చల్లారినాక మిక్సీ కొట్టుకున్నాము. ఇది తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాము. మిక్సీ కొట్టుకున్నాం కదా చట్నీ. ఇలా కొట్టుకోవాలి. నేను పోసిన గ్లాసున్నర నీళ్ళు సరిపోతాయి. ఇలా కొట్టుకోవాలి. దీన్ని మనం గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాం. మనం కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా వేసినాను, స్పూన్నర. దీంట్లో మనం పోపు దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాము. స్టవ్ బంద్ చేస్తాము. నా దగ్గర ఒట్టిమిరపకాయ లేదు. మీ దగ్గర ఒట్టిమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు. పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి చట్నీ దోశలోకి కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.